పరమేశ్వరి జ్యోతిష్యాలయం వంశపారపర్యంగా గత 3 తరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో అనుభవం కలిగి ఎన్నో వేల జాతకాలు వేసిన ప్రజ్ఞ కలిగిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు మీ పుట్టిన సంవత్సరం, నెల, తేదీని బట్టి మీ సంపూర్ణ జాతకం చెప్పగలరు. జాతకం లేని వారికి నేరుగా కలిసిన ఎడల మీ ఫోటో, మీ యొక్క ముఖ లక్షణములను చూసి మీ జాతకం చెప్పగలరు. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారములు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి, రాజకీయ వ్యవహారములు మొదలగు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపగలరు. సంప్రదించండి శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య రత్న, జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. సెల్ 9492112211 మరియు 6262312345. భ్యో నమః. గురువందనం. వక్రతుండ మహాకాయం కోటి సూర్యసమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. వేళ దశాదిశ ప్రోగ్రాం వీక్షిస్తున్న సిసిసి మరియు బీసీఎన్ ప్రేక్షకులకి ఆ సిద్ధలక్ష్మీ గణపతి ఆశీస్సులు, ఆయురారోగ్యశ్వర్యాలు ఏర్పడాలని కోరుకున్నాను. ప్రధానంగా ఈవేళ తొలి ఏకాదశి పర్వదినం. అంటే మన పండుగల్లో ప్రధానంగా మొదటిది తొలి ఏకాదశి పర్వదినంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుంచి చాలా అత్యద్భుతమైన కార్యక్రమాలు. రేపు 12వ తారీఖు వరకు గురుమౌఢ్యమి అని జరుగుతూ ఉంటుంది. ఈ గురుమౌఢ్యమి సమయం దాటైతే కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం చాలా మంచిది. వివాహం కానీ లేదా గృహప్రవేశ ముహూర్తాలు కానీ, శంకుస్థాపన ముహూర్తములు కానీ ఏవైనా సరే ఈ యొక్క గురుమౌఢ్యం వెళ్ళాక చేసుకుంటే చాలా బాగుంటుంది. అయ్యా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మా పేరు రాయమండ్రి నుంచి అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించామండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? హలో హలో, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? మా కోళ్ళు, మా మేనకోళ్ళ గురించి చెప్పండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. వాణి సచ్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/6/2008. 30/6/2008. సమయం ఎన్ని గంటలకు పుట్టిందండి అమ్మాయి? నైట్ 12 దాటాక 12-10 నిమిషాలు కంటే అంటే 1వ తారీఖు వస్తుంది. ఓకే, లైన్లో ఉండండి బాబు ఒకసారి. 30వ తారీఖు నైట్ 12 దాటాక. అర్థమైంది, లైన్లో ఉండండి ఒకసారి చూస్తున్నానే. రోహిణి నక్షత్రం 2వ పాదం వృషభ రాశి అయిందండి ఈ అమ్మాయిది. తెలుసా మీకు? 2వ పాదం అంటే 1వ పాదం. 2వ పాదం కరెక్ట్ అండి. ఏమంటే 12:06 పుట్టారా? అవునండి. 1 వస్తుంది అనుకుంటండి. అదే మీరు నేను అడిగేది ఏంటంటే 12 దాటేకి పుడితే రోహిణి నక్షత్రం 2వ పాదం కరెక్ట్. ఏం కావాలి ఈ అమ్మాయి గురించి? చదివాన మధ్యలో ఆప్ చేయడం అది జరిగిందా? ఆగిందండి. 10th మధ్యలో ఆగింది అన్నట్టు సబ్జెక్ట్స్ ఉండిపోయి. అదే చదువు మధ్యలో ఆగిపోయి ఆస్కారాలు ఎక్కువగా కనిపించే అమ్మాయి జాతకంలో కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బాబు. అవునే. ఇప్పుడు ఈ అమ్మాయికి విద్యందు ఆటంకాలు లేకుండా ముందుకి కొనసాగించాలి అంటే హయగ్రీవుడు అని ఉంటారండి దేవతల్లో. హయగ్రీవ ఆరాధన చేయిస్తే ఈ అమ్మాయి చేత హయగ్రీవుడికి జపం కానీ ఒక మారు చాలా అత్యద్భుతమైన విద్యాబోధన ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి తృతీయంలో కేతువు, ధనస్థానంలో లగ్నంలో జన్మరాశివశాత్తు చంద్రకుజుల యొక్క కలయిక వల్ల కుజదోష ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రస్తుత వర్తమాన దశ కూడా చూసుకున్నట్లయితే ఈ అమ్మాయికి రాహు మహర్దశ జరుగుతోంది. మీకు అర్థమైందండి? ఈ రాహు మహర్దశలో ఎప్పుడు అంటే 8th క్లాస్ నుంచి కొంచెం ఎడ్యుకేషన్ వీక్ అవ్వడం అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మాట వినకపోవడం, కోపం ఎక్కువగా ఉంటూ ఉండడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, చింతన ఎక్కువగా ఉంటూ ఉండడం ఇవి జరుగుతున్నాయా లేదా? దీని నిమిత్తం ఒక్కసారి హయగ్రీవుడికి జపం చేయిస్తే చాలా బాగుంటుంది. ప్రధానంగా రాహు మహర్దశ జరుగుతోంది కాబట్టి ఈ అమ్మాయి జాతకంలో రాహుకి ఒక మారు అంటే మినుగులు ప్రతి గురువారం విడవకుండా ఒక 1/2 kg మినుగులు ఒక ఎర్రగుడ్డలో కలిపి మర్చిపోకుండా ప్రతి గురువారం నదిలో అంటే మన గోదావరిలో కలిపిన ఎడల చాలా అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇలాగా
18 గురువారాలు చేయాలండి. ఇలా చేస్తే ఈ అమ్మాయికి విద్యా ఆటంకాల నుంచి తొలగి మంచి అభివృద్ధి చెందుతుంది. అది కాకుండా కూడా ఆరోగ్య స్థితిలో కూడా బాబు కొంచెం కడుపులో నొప్పి ఎక్కువగా వస్తూ ఉండడం, నడు నొప్పి అవి ఎక్కువగా ఉన్నాయి పిల్ల జాతకంలో. అందుకని ప్రోగ్రామ్ అయిపోయాక ఒక్కసారి ఈ హయగ్రీవుడి యొక్క ఆరాధన ఏ రకంగా చేయాలి, ఆ సంకల్ప విధానం ఎలా ఉంటుందో అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. 9492112211 నా పర్సనల్ నెంబరు. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి ఒకసారి కలిసినట్లయితే ఈ విధానం ఎలా చేసుకోవాలో చెప్తాను. అయ్యా ఏమిటి హయగ్రీవుడు అంటే విద్య యందు కానీ చాలా మంది చాలా జాగ్రత్తగా ఏమనంటే విద్య యందు ఆటంకాలు ఏర్పడుతున్నాయి, లేదా చదివింది మర్చిపోతున్నాడు విద్యార్థి, లేదా బీటెక్లో సబ్జెక్టులు మిగిలిపోయాయి, చదువుతో విద్యన అంతవరకు బాగా వచ్చింది ఆగింది. ఇలాంటి యొక్క దానికి కారకత్వం ఏమిటంటే హయగ్రీవ ఆరాధన అని ఉంటుందండి. ఈ హయగ్రీవ ఆరాధన ఎవరైతే తూచా తప్పకుండా చేయిస్తారో లేకపోతే చేసుకుంటారో మంచి అభివృద్ధి చెందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హలో, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 09/01/1995. సమయం ఎన్ని గంటలకు పుట్టారండి? 7:40కి. 7:45 ఉదయం, అంతేనండి? అవును, అంతే. దేని గురించి బాబు? మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ కావాలని జాబ్ చేస్తున్నాం. ముందేంటంటే ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళటం లేదు. జాబ్ లో కూడా చాలా పెను మార్పులు. ఎక్కడ చేసినా 6 నెలలు 8 నెలలు తప్ప ముందుకు కొనసాగించలేకపోతున్నారు. నిజమేనా? ఇప్పుడు దేంట్లో చేస్తున్నారు మీరు? మెడికల్ ఫీల్డ్ ఏమైనా చేస్తున్నారా? నా మాట అర్థమవుతుందా? మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. దేంట్లో చేస్తున్నారు తమరు ఇప్పుడు? ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ చేస్తున్నాను. అండి, రాయల్ ఎన్ఫీల్డ్. ఓకే ఓకే ఓకే. 7:48కి ఉదయం పుట్టారు. మీ జాతకం రీత్యా చూసినట్లయితే అశ్విని నక్షత్రం 4వ పాదంలో కనిపిస్తోంది. ఏమండి, అవునా? అశ్విని నక్షత్రానికి ఇప్పుడు ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, దేంట్లో కానీ వ్యాపారంలో కానీ మరి ఏ ఇతరత్ర కానీ పెట్టినట్లయితే కొంచెం నష్టం వాటికి ఆస్కారాలు ఉన్నాయి. ఏమండి, మీకు అర్థమైందా? ఐటీఐ కానీ ఇంటర్మీడియట్ దాటిన తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చిందా మీకైనా? పూర్తిగా డిగ్రీ చదివారా? ఏమండి, బ్రేక్ వచ్చింది మధ్యలో. ఇంటర్మీడియట్ దాటిన తర్వాత బ్రేక్ వచ్చి విద్యను ముందుకు అభివృద్ధి చెందకుండా చేసేసింది. ప్రస్తుతం మీకు వర్తమాన దశ చూసుకున్నట్లయితే, వింటున్నారండి? చంద్రమహర్దశ ప్రారంభమైంది. ఈ చంద్రుడు మనసుకారకుడు కాబట్టి పగలోటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి 3 ఆలోచనలుగా కనిపిస్తున్నాయి. ఏ పని ఎందో శ్రద్ధ కనిపించడం లేదు. ఇది వరకు మీద ఏ పని తలపెట్టినా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం. మనం మే 17వ తారీఖు నుంచి ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. నిజమేనా? అవును. మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి నా వాయిస్ విని మీరు క్లియర్గా వినిపించడం లేదు మీ మాట. మే 17, 2025 దగ్గర నుంచి డౌన్ఫాల్ అయింది గ్రాఫ్. దేనివల్ల అంటే కోపం ఎక్కువ పెరిగిపోతూ ఉండడం, ఇంట్లో వాళ్ళ మీద చికాకు పడుతూ ఉండడం, ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. వివాహ సమస్యలు కూడా అనుకున్న అమ్మాయి అంతకు ముందు అవ్వకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు అయింది. 3 సంవత్సరాల కింద మీకు వివాహం అవ్వాలి, అవలేదా? దగ్గర వరకు వచ్చే ఆగిపోయింది బాబు. నిజమేనా? దాని మూలంగా చాలా జాగ్రత్తగా వినండి. ద్రాక్షాయణి అనే దేవత ఉంటుంది. మీ జాతకంలో ఉన్న సమస్యల నిమిత్తం చూసిన తర్వాత అశ్విని నక్షత్రం 4వ పాదం మేషరాశిగా జన్మించి తృతీయంలో, అష్టమంలో, రాజ్యంలో ఉన్న గ్రహాల రీత్యా వైపరీత్యం చెందాయి. దాని రీత్యా ద్రాక్షాయణి అనే దేవతకు ఒక మారు మీరు ఆ మంత్రోపదేశం తీసుకున్నా లేదా శ్లోకం నిత్యం చదివినా మంచి అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే మిత్రుల వల్ల నష్టపోతాడు. ఏదో వ్యాపారం పెడదాం అనుకుంటున్నాడు, పెడదామా వద్దా నాగుతున్నాడు అని కనిపిస్తుంది ప్రశ్నలో. నిజమేనా? దాని నిమిత్తం అసలు 1 సంవత్సరంన్నర వరకు ఏ వ్యాపారంలోనూ వెళ్ళకండి. ఎందుకంటే జాతకంలో అసలు బాగోలేదు. ఏమైనా పెట్టిన 1,50,000 2 లక్షలు పట్టుకుపోతాడు బాబు. ఏమండి, అందువల్ల ఒకసారి నేను అనేది ఏంటంటే ప్రత్యేకంగా నన్ను ఒకసారి వచ్చి కలిస్తే ఈ ద్రాక్షాయణి అనే దేవతకి ఏ రకంగా చేస్తే తమ వివాహం అవుతుంది,
అనుకున్న కోరికలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు సంపాదించిన ఈ 24,000 కూడా చేతులు నిలబట్టలేదు, అవునా కదా? విపరీతమైన ఖర్చు ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల నేను అనేది ఏంటంటే జాతక పరిశీలన రీత్యా కొన్ని దోషాలు పరిపక్వతంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని నిమిత్తం నేను చేసుకోగలను గురువుగారు అంటే మీకు ద్రాక్షాయణి అనే దేవత విధి విధానాలు చెప్పడం జరుగుతుంది. ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయాక నా నెంబర్కి కాంటాక్ట్ చేసి నన్ను ఒకసారి వచ్చి కలవండి అయ్యా. రైట్. వేళ దేనికి విధి విధానాలు అంటే మనం లైవ్లో వీడియో రూపేణా ఏ విధి విధానాలు చెప్పలేమండి. ఎందుకు కలవమని చెప్తున్నామంటే ప్రత్యేకంగా ఒక్కొక్క జాతక భావన రీత్యా లగ్నాత్తో కానీ జన్మరాశితో కానీ కొన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. దీని నిమిత్తం ఏ దేవతారాధన చేయాలి, ఆ దేవతారాధనకి ఏ నైవేద్యం పెట్టాలి అన్నది మీకు మంత్రోచ్చారంతో చెప్పడం జరుగుతుంది. హలో, ఎవరి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, మా తిరుపతి జిల్లా గూడూరు అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? మా గురించి, నా గురించేనండి. అయ్యా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. మీ పేరెంట్ శ్రీనివాస్ గారా? రాంబాబు అండి. రాంబాబు గారు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. డిసెంబర్ 5, 1983 సార్. 1983. ఓకే, టైం ఎన్ని గంటలు పుట్టారు? టైం తెలియదు సార్, ఉదయాన్నే ఉజ్జాయింపుగా ఏమైనా చెప్పగలరా? ఉజ్జాయింపుగా టైము ఉదయం ఎన్ని గంటలకి అన్నది తెలియదు సార్ నాకు కూడా. రైట్, ఒకసారి లైన్ లో ఉండండి. సరే. మంగళవారం నాడు పుట్టారండి? సోమవారం సార్. 6వ తారీఖున? 5 సార్. 5వ తారీఖు 12వ నెల 83, అంతే కదా? అంతే సార్. మీరు సాయంత్రం పుట్టినట్టున్నారండి రాంబాబు గారు. సార్ ఎందుకంటే మూలా నక్షత్రం 1వ పాదం ధనుసు రాశి కింద ఉంది. ఏమంటే కొంచెం జాగ్రత్త రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాంబాబు గారు. కోర్టు సమస్యలు ఏర్పడి ఆస్కారాలు కనిపిస్తున్నాయి మీ జాతకంలో. కోర్టు సమస్యలతో సతమతమయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? వ్యాపారమేనా? నేను కార్పొరేటర్ గారు. ఎందుకంటే మీ జాతకం రీత్యా గత సంవత్సరం మీద 5 నెలలుగా అస్సలు బాగోలేదండి రాంబాబు గారు. అభివృద్ధి పదంలో ఎంతకు ముందుకు వెళ్దాం అనుకున్నా ముందుకు వెళ్ళటం లేదు. ఎవరో పెట్టి కాళ్ళు పెట్టుకుని లాగుతున్నట్టుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చతుర్థ గ్రహ కూటమి యొక్క కారణంగా జనాకర్షణ ఉన్నా ముందుకు వెళ్ళలేకపోతున్నారు, నిజమేనా? ఒక్కసారి లైన్ లో ఉండండి. ఇప్పుడు ప్రస్తుతం మీ జాతకంలో అండి కుజమహర్దశ ప్రారంభమైంది, కరెక్ట్ గా సంవత్సరం అయింది. అవును, ఇంట్లో మీ ఆడవారి పేరు ఏమన్నా లక్ష్మి అని ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? లక్ష్మి అని ఆడవాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉన్నారా? హ్యాపీ. ఇప్పుడు విషయం కూడానండి, ఈ యొక్క లగ్నానికి 6:43 లగ్నం గడితే లగ్నంలో కొన్ని యొక్క దోషాల ప్రభావం రీత్యా ఇంట్లో కూడా ఎంత డబ్బు తెచ్చినా నిలబడపోవడం, మానసిక శాంతి ఎక్కువగా ఉంటూ ఉండడం, డబ్బులు విపరీతంగా కడిగేస్తూ ఉండడం ఎక్కువ జరుగుతున్నాయి రాంబాబు గారు, నిజమేనా? ఆగ్నేయం వైపు కొంచెం దోషంగా కనిపిస్తుంది ఇంట్లో. మీరుంటున్న ఇంటి దగ్గర ఆగ్నేయం మరియు నైరుతి వల్ల ఎంత కీర్తి వచ్చినా తుడిచిపెట్టుకుపోతుంది. మంచి స్థాయిలో ఉందామని ఎవరినైనా వెళ్ళినా తర్వాత మాట్లాడతాం, ఏమైనా స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఇది వరకు మన ఎంత జనాదరంగా ఉండేదో కొంచెం తగ్గే ఆస్కారాలు ఎక్కువగా కనిపించాయి, అవునా కదా? దీని నిమిత్తం మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే హనుమాన్ బడబనాల స్తోత్రం అని ఉంటుంది, లేదా బడబానల కవచం నిత్యం పఠిస్తూ ఉండాలి మీ జాతకంలో. ఎందువల్ల అంటే బడబానల స్తోత్రం అండి, చాలా జాగ్రత్తగా వినండి. హనుమంతుడికి సంబంధించింది ఇది. హనుమంతుడికి సంబంధించిన బడబానల స్తోత్రం నిత్యం పఠిస్తూ ఒక 2 తాలుపాకులు తీసుకుని ఆ యొక్క తాలుపాకు మీద మీరు నైవేద్యం ఏమిటి అంటే మన తెల్ల నూకని దొరుకుతుంది, తెలుసు కదా మీకు? కరాచీ నూక అంటాం. కరాచీ నూకలో కొంచెం పంచదార కలిపి ఆకులో పెట్టి స్వామివారికి నివేదన పెట్టండి, చాలా జాగ్రత్తగా వినండి. కరాచీ నూక అంటే రాంబాబు గారు వినిపిస్తుందా? తెల్ల నూక అని మనం ఉప్మా చేసుకుని తెల్ల నూక ఉంటుంది, ఆ తెల్ల నూక కొంచెం లైట్ గా పంచదార, మీకు అర్థమైందా? ఈ 2 కలిపి స్వామి వారికి నివేదనగా పెట్టండి 2 తాలుపాకుల్లో నిత్యం కూడా. ఇది దేని వల్ల అంటే మీ అభివృద్ధి చేయడానికి. లేదు గురుగారు ఒకసారి వచ్చి కలుస్తాను లేదా ఫోన్లో మాట్లాడినట్లయితే
దీనికి కార్తవీర్యార్జున అనే దేవతకు ఒక మారు మీరు పూజ చేయించుకోవడం చాలా మంచిది. లేదా కార్తవీర్యార్జున శ్లోకం మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నన్ను ఒకసారి ఫోన్ చేసినట్లయితే ఈ కార్తవీర్యార్జున జప విధానం ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో చేయాలి, ఏ నివేదన పెట్టాలన్నది మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. అయ్యా ఏమీ వర్రీ అవ్వక్కర్లేదు. ఇంట్లో ఉన్న డబ్బు అంతా తీసుకెళ్లి ఖర్చు పెట్టించేస్తూ ఉంటుంది గత 7 నెలలుగా. నిజమేనా ఏమండి? మన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టించేస్తుంది 7 మాసాలుగా. ఈ యొక్క అభివృద్ధి పదంలో మీరు ఒకసారి నా వాట్సాప్ నంబర్ అదే 9492112211 ఆ నెంబర్ కి వాట్సాప్ తమ ఫోటో ఒకసారి నాకు పెట్టండి. ఒకసారి చూసి మీకు మళ్ళీ రీకాల్ చేస్తాను. రైట్. దేనికి ఇక్కడ మనం చెప్పి దేవతలు ఎవ్వరికి కూడా ఈ యొక్క జాతక భావంలో ఉగ్ర దేవతల వైపు మీకు చెప్పడం జరగదు, శాంతి దేవతల వైపే చెప్పడం జరుగుతుంది. ఏంటి? హలో చెప్పండి, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? హలో అయ్యా ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? హలో ఏమండి టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. చెప్పండి, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు జిల్లా పొంగునూరు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 1974 మార్చ్ 21. మార్చ్ 21, 74. సమయం ఎన్ని గంటలకు పుట్టారండి? మధ్యాహ్నం 2:45. హలో అయ్యా కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి, క్లియర్ గా నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. సరే. చతుర్దశి గురువారం నాడు పుట్టారు, తెలుసా మీకు? అవును సార్. శతభిష నక్షత్రం 1వ పాదంలో జన్మించారండి. సార్ ఏం కావాలి మీకు? ఇప్పుడు ఏలినాటి ప్రభావం కుంభరాశి మీద కొంచెం ఎక్కువగా ఉందండి. వాటి వల్ల ఇంట్లో స్త్రీకి కొంచెం అనారోగ్యం చేయడం, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడం, తర్వాత మనం పెట్టిన ఇప్పుడు సెప్టిక్ లాబరేటరీ ట్యాంక్ కూడా ఇంటి దగ్గర దోషంగా కనిపిస్తోంది. వాయువ్యం వేళ బాత్రూమ్ ఉంటే అది వాడకండి ఇంట్లోనూ. ఇంట్లో మీరు నివసించి ఇంట్లో మీరు ఏ ఇంట్లో ఉంటారు? సౌత్ ఫేసింగ్ ఏమండి? రెంట్ హౌస్ సౌత్ ఫేసింగ్ లో ఉంటున్నారా? లేదు సార్, ఇది సౌత్ ఫేసింగ్ సార్. ఇప్పుడు ప్రశ్నలో కడుతుంటే సౌత్ ఫేసింగ్ గా కనిపిస్తోంది. అందుకనే నేను మీరు ఎవరో తెలీదు, కానీ సమయానికి చూసినట్లయితే ఈ వ్యక్తి చేసిన జాతకుడు సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉంటాడు అని కనిపిస్తోంది. అవునా కదా? దాంట్లో వాయువ్యంలో ఉన్న బాత్రూమ్ వాడకండి. ఏం వాడకూడదు సార్? వాయువ్యం వేళ వాయువ్యం ఉంది మన ఇంటి దగ్గర, తెలుసు కదా? సౌత్ ఫేసింగ్ వాయువ్యం ఎక్కడ ఉంటుందని గురుగారంటే మీరు సందులో తూర్పు భాగం వెళ్ళాక ఎడం చేతి పక్క భాగంలో అక్కడ తులసి మొక్క కూడా పెట్టారు, దాని పక్కన వాయువ్యంలో ఒక రూమ్ వేసారు వాళ్ళు, బాత్రూమ్. ఆ వాయువ్య బాత్రూమ్ యూజ్ చేయకూడదు. లోపలికి వెళ్తుంటే ఇండివిజువల్ హౌస్ అనే అపార్ట్మెంట్ తమది. అయ్యా వినిపిస్తుందా? మీ జాతక భావంలో చూస్తుంటే వాయువ్య వైపు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి జాతకంలో అన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుత వర్తమాన దశ చూసుకున్నట్లయితే ఒకసారి లైన్ లో ఉండండి. ఇప్పుడు ప్రస్తుత దశ చూసుకున్నట్లయితే బుధ మహర్దశ జరుగుతుందండి మీ జాతకంలో. మీకు అర్థమైందండి? ఈ బుధ మహర్దశలో 11th దశ ఉండడం వల్ల చెయ్యి అది లాగుతూ ఉండడం, ఎక్కువగా ఉంటూ ఉండడం, ఆరోగ్యం సరిగ్గా ఉంటూ ఉండడం, లేకపోవడం, దగ్గు ఎక్కువగా వస్తూ ఉండడం, ఇలాంటి వైపరీత్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు అర్థమైందా? చెప్పండి సార్. ఏమండి ఆరోగ్యం ఎలా ఉందండి? ఆరోగ్యము లైట్ గా ఫీవర్ వచ్చినట్టు బాడీ టైప్స్ ఉంటుంది. అయ్యా లైన్ లో ఉండండి ఒకసారి. ఇప్పుడు దేని గురించి కావాలి మీకు చెప్పండి. భవిష్యత్తు ఎట్లుంటుంది? భవిష్యత్తు చాలా జాగ్రత్తగా వినండి. రేపు నవంబర్ 23వ తారీఖు దగ్గర నుంచి చాలా బాగుంటుంది. మీరు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బులు చాలా తక్కువ. రేపు నవంబర్ 23, 2025 దగ్గర నుంచి చాలా బాగుంటుందిట. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎందువల్ల అంటే ఈ యొక్క సమస్యల రీత్యా మన స్థానం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు కదా, మదనపల్లిలో, చిత్తూరు, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పంపించేసి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు అర్థమైందా? స్థానచలనం ఇక్కడి నుంచి వేరే ప్లేస్ కి మారదాం అనుకుంటున్నారు. నిజమేనా? అవును సార్, మదనపల్లిలోనే వర్క్ చేస్తాడు. ఏమండి? మదనపల్లిలోనే వర్క్ చేస్తున్నా నేను.
అదే మార్పు చెంది ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన నివసించి ఇల్లు ఉంది కదా, అక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్పు చెంది ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆడపిల్లల సంతానమైన అమ్మాయి పుట్టారా? అమ్మాయిలు ఒక అబ్బాయి. రెండో పిల్ల జాతకం రీత్యా మీ యొక్క జీవితంలో రేపు 2026లో మంచి అత్యద్భుతమైన మార్పు వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంచెం స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక మారు చూసుకున్నట్లయితే మీరు ఏ దేవతారాధన చేయిస్తే చాలా బాగుంటుందంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన తరచు చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఆవేళ మంగళవారం నీచు మాంసాలు తినడం మానేసి ఆవేళ రాత్రి అల్పాహారం అంటే టిఫిన్ చేసి పడుకుని చేసినట్లయితే అలా 14 మంగళవారాలు చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఎందువల్లంటే మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని పీక్కుని తినేస్తాం ఎవరు, కానీ మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా ఏడిపించేసి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాది కాదని చెప్పి ఫ్రెండ్స్ దగ్గర పుచ్చుకుని ఇవ్వడం జరుగుతుంది మీరు మిత్రులకి, వాళ్ళు మళ్ళీ తిరిగి రీబ్యాక్ జరగదు. డబ్బులు ఈ ఎక్కువగా ఉంది. ఇంటి రీత్యా కూడా వాయు ప్రాబ్లం ఉండడం వల్ల అద్దెళ్ళు అయితే ఇమీడియట్లీగా ఖాళీ చేసేయండి, అది మీకు అనుబలంగా లేదు. ఎందువల్ల అంటే ఇక్కడ ఓన్లీ జ్యోతిష శాస్త్రమే కాకుండా ప్రశ్నా శాస్త్రం రీత్యా కూడా లైవ్లో మీకు అసలు విషయాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా చేసుకుంటే మంచి అభివృద్ధి చెందుతారన్నది మీకు చాలా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. నేను లాలా చెరువు దగ్గర హౌసింగ్ బోర్డ్ కాలనీ అని ఉంది, అక్కడ కనకమాలేశ్వరం గుడి వెనకాల సిద్ధాంత్ గారు వెళ్ళంటే ఎవరైనా చెప్తారు. జాతక విషయం గురించి కానీ వాస్తు యొక్క విషయాల్లో మీరు సమస్యలతో సతమతమవుతున్నా లేదా బిల్డింగ్ కట్టేవండి కొన్ని సమస్యలతో ఎదురవుతున్న వారికైనా ఏ వ్యక్తి జాతకం లేకపోయినా ఆ వ్యక్తి యొక్క మనిషి వచ్చి అడిగినట్లయితే ప్రతి బుధవారం మరియు ఆదివారం ఉదయం 6:30 దగ్గర నుంచి 12 గంటల లోపు వరకు మీకు చెప్పడం ప్రసిద్ధిచ్చే చెప్పడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా గమనించి 9492112211 అన్న నెంబర్కి నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ ఏ సమస్యకి ఏ పరిష్కారం మీకు మీ చేతితో మీరు చేసుకోగలరు అన్నది చాలా అత్యద్భుతమైన వివరణగా మీకు చెప్పడం జరుగుతుంది. హలో హలో అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు చెప్పండి. మా పాప గురించి అండి. అమ్మ, పాప డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 2006 అండి, అక్టోబర్ 16. అక్టోబర్ 16, 2006లో పుట్టారు. అవునండి. సమయం ఎన్ని గంటలకు పుట్టిందమ్మా పాప? ఉదయం 7:30 నుంచి 8:30 మధ్యలోనండి. ఒకసారి లైన్లో ఉండమ్మా. అలాగే. శనివారం నాడు పుట్టారండి పాప? సోమవారం అండి. 16/10. అవునండి. ఒకసారి లైన్లో. ఆశ్లేష నక్షత్రం 1వ పాదం కర్కాటక రాశిలో పుట్టిందమ్మా పాప. అవునా? చెప్పండి. చదువుతున్నారమ్మా పాప? మధ్యలో ఆఫ్ చేసిందా? చదువుకుంటుందండి, డిప్లొమా 2nd ఇయర్ చదువుతుందండి. పాలిటెక్నిక్ చదువుతోంది. అవునండి. ఓకే. ఏం కావాలమ్మా ఈ అమ్మాయి గురించి? జాబ్ వస్తుందా రాదా అన్న ఆలోచన గురించి. అవునా? అవునండి. చుట్టాల సంబంధం అవుతుంది, వివాహం కూడా. జాబ్ రేపు అమ్మాయికి 2028 చాలా జాగ్రత్తగా వినండి. 2028 మార్చి 3వ తారీఖు దాటిన దగ్గర నుంచి చాలా బాగుంది అమ్మాయి జాతకంలో. అప్పటి వరకు కొంచెం ఒడిదుడుకులు అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత వివాహ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే 2 సంబంధాలు వస్తాయి. కాకినాడ నుంచి ఒకటి, చాలా జాగ్రత్తగా వినండి, తాడేపల్లిగూడెం నుంచి ఒకటి చేసుకుంటామని వస్తారు. తాడేపల్లిగూడెం నుంచి అయినా వివాహం వచ్చినట్లయితే ఈ అమ్మాయికి ఆ జాతకాన్ని పరిపక్వతంగా చూపిస్తే కానీ చేసుకోకండి. ఈ అమ్మాయికి జాతకంలో తృతీయంలో శుక్రుడితో పాటు రవి నీచిపట్టి ఉన్నాడు. అమ్మాయి జాతకంలో శుక్రుడు నీచిపడి ఉండడం వల్ల కళ్ళజోడి పడి ఆస్కారం, దూరపక్షాలు కనిపించకపోవడం ఇవి ఎక్కువగా ఉన్నాయి. కళ్ళజోడి అయినా పాపకు పడిందా? ఎందుకంటే ఈ అమ్మాయి జాతకంలో శుక్రుడి యొక్క దోషం, బుధుడి యొక్క దోషం ఎక్కువగా ఉండడం వల్ల తల్లి ఆవేదన చెందుతూ ఉంటుంది. ప్రతి విషయానికి వెళ్ళేవా అని అడుగుతూ ఉంటారు. కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఉదయం లేచి చదవే అమ్మ 5:30, 6 గంటల కంటే 7:30, 7 అయ్యే వరకు లేవలేకపోవడం ఇవి లేజినెస్ అవి ఎక్కువగా ఉన్నాయి. నిజమేనా ఏమ్మా? అవునండి. చెప్పిన తర్వాత కూడా ఏ పని చేయదండి. ఈ 3 ఏళ్ళ బట్టి అయితే చాలా మొండితనంగా తయారైంది. ఏంటి నాకే చెప్తా ఉంటావు పని అని చెప్పి. నిజమేనా? అన్నది అబద్ధమా?
నిజమండి నిజమండి. దాని నిమిత్తం శ్వేత పుష్యరాగం అని ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. 3.5 క్యారెట్ల శ్వేత పుష్యరాగం కుడి చేతి చూపుడు వేలకి ధరించేటట్టు చేయండి. మిగతా విధి విధానాలు తెలియకపోతే రాజమండ్రిలో అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి నన్ను వచ్చి పర్సనల్ గా కలిసినట్లయితే ఈ అమ్మాయి జాతక చక్రం వేయడం జరిగింది ఇక్కడ. మీకు ప్రోగ్రామ్ అయిపోయాక నాకు ఫోన్ చేసి ఒకసారి కలిసినట్లయితే లైవ్ లో కొన్ని ఆడపిల్ల జాతకాల విషయాల గురించి వివరించకూడదు, కొన్ని రకాలైన దోషాలు కనిపించాయి. అర్థమైందా? ఈ యొక్క విషయం గురించి వివరణ చెప్పడం జరుగుతుంది. మీ మగవారిని తీసుకుని ఒకసారి వచ్చి పర్సనల్ గా కలవండి. ఎందువల్ల అంటే వివాహ సమస్యలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి జాతకంలో, దాని నిమిత్తం ఒకసారి వచ్చి పర్సనల్ గా కలవండి. చాలా సింపుల్ గా సాల్వ్ అయ్యే విషయం మీ చేతితో మీరు చేసుకోవడం జరుగుతుంది చెప్తాను. ఈ అమ్మాయికి కుజదోషం అని కూడా మంగళారాలు చేయించడం అది కూడా జరిగింది, అయినా కోపం తగ్గలేదు. అవునండి. అవునా? అవునండి. ఒక్కసారి కలవండి, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను వివరణ. ఎందువల్ల అంటే స్త్రీమూర్తి యొక్క జాతకం, ఆడవారి జాతకం, పెళ్లి కావాల్సిన పిల్లకి ముందుగా కొన్ని లైవ్ లో కొన్ని విషయాలు ప్రస్తావించలేం కాబట్టి డైరెక్ట్ గా నన్ను వచ్చి కలవమని చెప్పడం జరుగుతుంది. హలో అమ్మా, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి. అమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఎందువలనంటే నేను మాట్లాడే మాట మీకు స్పష్టతగా వినిపించి మీ జాతక భావం గురించి అడిగింది మీరు స్పష్టతగా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే నేను జాతకం వివరించింది మీకు అర్థమవుతుంది. హలో హలో నమస్తే అండి. అమ్మా నమస్కారం, ఎవరి నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. సెప్టెంబర్ 3 అమ్మా 2003 అండి. సెప్టెంబర్ 3వ తారీఖు 2003వ సంవత్సరంలో పుట్టాడు. అవునమ్మా? ఎన్ని గంటలకు పుట్టాడు బాబు? 11 పగలండి. 10:45కి జన్మించాడు. అవునండి? అవునండి. ఒక్కసారి లైన్ లో ఉండండి అమ్మా. సరేనండి. మా బాబు బుధవారం నాడు జన్మించాడు. అవునా? అనురాధ నక్షత్రం 3వ పాదం వృశ్చిక రాశిలో జన్మించాడు. ఏం కావాలమ్మా? పొరుగురు వెళ్ళి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు కుర్రాడు. ఇక్కడ ఉన్నా అని చెప్తూ ఉంటాడు, ఏనా అంటున్నాడా? అవునండి. నిజమేనా? అవునండి. స్థానచలనం ఉందమ్మా రేపు డిసెంబర్ 14వ తారీఖు దాటిన తర్వాత కుర్రాడి జాతకంలో. ఎందువల్ల అనుకున్నట్టయితే చివరి వరకు వచ్చాక ఆగిపోవడం పనులు, ఏ పనులు అవ్వకపోవడం ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. అవునండి. ఏమంటే చదువు మధ్యలో ఆగిందా? మధ్యలో చదువు ఆఫ్ చేసి కంటిన్యూ చేశాడు. ఫ్రెండ్స్ ఎవరో హైదరాబాద్ లో ఉంటున్నారు, అక్కడికి వెళ్ళిపోతానని అంటూ ఉంటాడు. ఎక్కడో అక్కడ ఉద్యోగం సంపాదించాలి కదా అని చెప్తూ ఉంటే మీకు తెలుసున్న సంస్థలు ఎక్కడో పనిచేస్తున్నట్టు. నిజమేనా? హైదరాబాద్ వెళ్ళి ఆస్కారాలు ఉన్నాయి డిసెంబర్ 14వ తారీఖు దాటిన తర్వాత. ఏమండి కొంచెం నీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండమనండి. నది దగ్గర స్నానం చేయడం కానీ సముద్ర స్నానం కానీ చేయకూడదు. జలాశయ గండాలు కనిపిస్తున్నాయి కుర్రాడి జాతకంలో. అది కాకుండా ఈ మధ్య 2 మాసాలు 3 మాసాల నుంచి చేస్తుంటే విపరీతమైన కోపం, ఇంట్లో అన్నం తినకపోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి కోపం వల్ల. నిజమేనా కాదా? వండిన అన్నం వండినట్టుగానే ఉంటుంది. బాబు ఏంట్రా ఏమైందిరా అంటే చెప్పడు, తనలో తను దిగులు చెందుతూ ఉంటాడు. మీ వల్లే నా జీవితం పాడైపోయింది, ఇదే మేమేమన్నారా చదువుకోమని చెప్పండి నిన్న వేళ. అవునా? మీరేంటంటే ఐటీఐ చేయమంటే ఐటీఐ చేయకుండా వేరే కోర్స్ చేసేట. నిజమేనా? దాని నిమిత్తం సరైన ఉద్యోగం స్థిర నివాసం అది లేదు. రేపు డిసెంబర్ 14, 2025లో స్థానచలనం ఉంది కుర్రాడి జాతకంలో. హైదరాబాద్ వెళ్ళిపోయి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత బాగా స్థిరపడతాడమ్మా, భయపడకు. తర్వాత ఎక్కడో దండం పెట్టుకున్నట్టు మొక్కేదో ఉందిట, అమ్మవారి గుడికి వస్తానని దండం పెట్టుకున్నారా? అదే అమ్మా అదే ఏం లేదు, విజయవాడ అమ్మవారి గుడి ఒకటి కనిపిస్తోంది. నెడదవోలు కోట సత్యం తల్లి కనిపిస్తున్నారు. అందుకని అడిగాను. పొలో ప్రశ్నలో కోట సత్యం తల్లి వస్తున్నారు అంటే దాని నిమిత్తం ఒకసారి అలాంటి మొక్కులు ఏమైనా ఉంటే వెళ్ళి తీర్చుకుని వచ్చామని చాలా బాగుంటుంది. ఉద్యోగ విషయంలో కానీ వివాహ సమస్యలతో వారు కానీ ఎవరైనా సతమతం ఉంటుంటే
లేదా అనుకున్న విద్య ముందుకు కొనసాగించలేకపోతున్నాడు మా అమ్మాయి అయినా అబ్బాయి అన్నదానికి జాతక పరిశీలన చేసి ఆ జాతకం రీత్యా ఏ దేవతారాధన చేసుకుంటే మీరు అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారన్నది మీకు చెప్పడం జరుగుతుంది. హలో, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి బాబు? ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి బాబు. 1983 మే 8వ తారీఖు 5వ నెల 1983లో పుట్టారు, అవునా? 1983 మే 8. అదే సమయం ఎన్ని గంటలకు పుట్టారు? నైట్ అంటే 7:36 నుంచి 8 వస్తారు. 2:36 నిమిషాలు. హలో, ఒక్కసారి లైన్ లో ఉండండి, చూస్తున్నాను. ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం మెయిన్ రాశి వచ్చిందండి మీది. మీకు అర్థమైందండి? ఆదివారం నాడు జన్మించారండి? ఆదివారం నాడు జన్మించినట్టు కనిపిస్తుంది. ఒకసారి విషయం వినండి. మీ జాతకంలో కాలసర్పదోష ప్రభావం ఎక్కువగా ఉండడం, ప్రస్తుతం ఏళ్ళాడ్సిన ప్రభావం వల్ల ఏ పని ఎందో చేయాలన్నా ముందుకు వెళ్ళకపోవడం, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటూ ఉండడం జరుగుతుంది. తమరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏమండి? తాపీ పని చేస్తున్నారు. పనులు కూడా ఉంటున్నా వెళ్ళడానికి లేజినెస్ అవి ఎక్కువగా ఉంటూ ఉండడం, ముందుకు వెళ్ళకపోవడం ఇవి ఎక్కువ జరుగుతున్నాయి బాబు, నిజమేనా? అవునండి. అదే మనది పూర్వభాద్ర నక్షత్రం కదండి? కాదండి, ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం కరెక్ట్. కంప్యూటర్ లో చూపిస్తే పూర్వభాద్ర నక్షత్రం అని వస్తుంది. కుంభరాశి కదండి? నేను అదే చెప్తున్నాను, మీకు వినిపించిందా? మీరు రాత్రి 8:36కి పుడితే ఉత్తరాభాద్ర నక్షత్రం 7వ తారీఖు 2:36. 7వ తారీఖు 8వ తారీఖు అండి? అంటే 7వ తారీఖు 2:36 రాత్రి నైట్ అండి. అంటే ఇప్పుడు 8వ తారీఖు వస్తుంది. అలా కాదండి, మీరు స్పష్టతగా మాట్లాడట్లేదు. 7వ తారీఖు నైట్ 8:36 కంటే 2:36 నైట్ 2:36 ఎప్పుడండి? 7వ తారీఖు నైటా? ఓకే రైట్, లైన్ లో ఉండండి. పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం కుంభరాశి కరెక్ట్ బాబు. 2:36కి అయితే కుంభరాశికి ఏలినాడ్సిన ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల నీ యొక్క మిత్రులతో కానీ స్నేహితులతో కూడా కానీ జాగ్రత్తగా ఉండాలి. పళ్ళు వస్తూ ఉన్నా వెళ్ళలేకన్నా కాళ్ళు ఏదో కట్టేసినట్టుగా అయిపోతూ ఉంటూ ఉంటాయి. పళ్ళు వస్తూ ఉంటాయి, వెళ్ళలేక ఆటంకాలు అడ్డంకాలు ఎక్కువగా కనిపించాయి, నిజమేనా? ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతోంది. ప్రస్తుతం మీరు 3.5 క్యారెట్లు లేట్ చేయకుండా 3.5 క్యారెట్లు ఇంద్రనీలం కుడిచేది మధ్య వేలికి పెట్టుకోండి. లేదా ఆర్థిక స్థితిగతులు బాగోలేదు అనుకున్నప్పుడు ఒక 5 రూపాయల నువ్వులు తీసుకుని ప్రతి శనివారం శుక్రవారం నాడు కొని 5 రూపాయల నువ్వులు, బెల్లం ముక్క, ఒక 50 గ్రాములు నెయ్యి కలిపేసి చాలా జాగ్రత్తగా వినండి. కాకి ఆహారంగా ఒక 8 ఉండలు చిన్న చిన్న ఉండలు చేసి మన గోడ మీద పెట్టండి. ఇలాగా నా మాట వినండి, 19 శనివారాలు చెయ్యాలి. 5 రూపాయల నువ్వులు, ఒక 50 గ్రాముల నెయ్యి, చిన్న బెల్లం ముక్క కూరేసింది 3 కలిపి 8 ఉండల కింద చేయండి. ఈ 8 ఉండలు మన గోడ మీద, మన ఇంటి మీద ఏ గోడ ఉంటే అక్కడ, లేదా ఇంటి దగ్గర ఒప్పుకోరండి గురుగారు అద్దెకుంటున్నాను అనుకున్నప్పుడైతే గోదావరి నది ప్రాంతం దగ్గరికి వెళ్ళి, అంటే పుష్కరాల రేవు దగ్గర కానీ ఎక్కడో అక్కడ ఈ యొక్క 8 ఉండలు తయారు చేసినవి ఒక ఆ కాకి తినే చోట ఎక్కడైతే వస్తూ ఉంటాయో అక్కడ పెడితే చాలా బాగుంది. అక్కడ కానీ లేదా కోట్లింగాల రేవు దగ్గర కానీ ఎక్కడైనా 8 ఉండలు తయారు చేసి ఉదయం 6 to 7 గంటల సమయంలో మీరు పెట్టేసి కాలు కడుక్కుని వచ్చేయండి అంతే. ఇలా 19 శనివారాలు చేయడం వల్ల డబ్బులు తీసుకుంటూ ఉంటావు, వాయిదా కడుతుంటే డబ్బులు ఉండవు, అవునా కదా? 5,000 10,000 అలా పుచ్చుకోవడం, ఆ బాకీలు పెరుగుతున్నాయే తప్ప తీర్చడం లేదుట, అవునా కదా? దీని నిమిత్తం ఈ ప్రక్రియ విధానం చేయండి, చాలా అత్యద్భుతంగా ఉంటుంది.
కొంతమంది రుణ బాధలు మనం వద్దనుకున్నా సరే విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ సమస్యకి ఏ దేవత పరిష్కారం చేసుకోవాలి? ఇప్పుడు జాతక చక్రం లేదు, డేట్ ఆఫ్ బర్త్ టైము లేదు, కొంతమందికి అప్పుల మీద అప్పులు చేసేస్తూ ఉంటారు, మానసిక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏ దేవతారాధన చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది? హలో హలో, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? సిద్ధాంత్ గారు అండి నెంబరు. నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి బాబు. హలో, విజయవాడ మాట్లాడు. హలో అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి అండి. చెప్పండి. రాజమండ్రి నుంచి అండి. చెప్పండి అమ్మా. మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఒక పని చేయండి, మీరు మళ్ళీ వచ్చే ఆదివారం కానీ బుధవారం కానీ సమయాన్ని చూసుకుని నాకు ఒకసారి ఫోన్ చేసి ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటారో వాళ్ళ నా దగ్గరికి పంపించండి. నా నెంబరు డిస్ప్లేలో ఈ నెంబర్ ఉంటుంది, 9492112211 అన్న నెంబర్ నాదే, డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి. ఆ నెంబర్ అదే నేను అనేది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదు కదా మీకు, ఈ డేట్ ఆఫ్ బర్త్ లేదే మీరు చూస్తే కానీ ప్రశ్న అది రాదు. అందుకని మీరు ఒకసారి వచ్చి కలిసినట్లయితే చెప్పి పంపిస్తానమ్మా. ఇందాక వచ్చిన కాల్లో చాలా మందికి పూర్వం 60 ముందు పుట్టిన వాళ్ళకి, 50 దాటిన తర్వాత పుట్టిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సమయం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి బుధవారం ఆదివారం వారి యొక్క ఫోటో చూసుకుని లేదా ముఖ్యంగా వచ్చిన వ్యక్తుల ద్వారా కానీ ప్రశ్న వచ్చే జాతకం చెప్పడం జరుగుతుంది. హలో, ఎవరి నుంచి మాట్లాడుతున్నారండి? అమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించండి కొంచెం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు చెప్పండి. అమ్మా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? మా ఆయన గారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి అమ్మా మీ వారిది. అందుకే డేట్ ఆఫ్ బర్త్ లేదండి నాదైతే. అమ్మా కొంతమూరండి. అమ్మ నేను అదే అంటున్నాను, మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ఎవరికైతే లేదో మీరు డైరెక్ట్గా నేరుగా వచ్చి నన్ను కలవండి. నేను ఇక్కడ లాలాచౌదరి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటాను. అక్కడ కనకమహాలక్ష్మి గుడి వెనకాల నా ఇల్లు. అక్కడికి వచ్చి అడిగితే సిద్ధాంత్ గారు ఇల్లు అక్కడంటే చెప్తారు. మీరు ఒకసారి ఫోన్ చేసి డైరెక్ట్గా వచ్చి కలిసినట్లయితే, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళకి లైవ్లో చెప్పలేము. మీరు ఒకసారి కలిసినట్లయితే ఆ వ్యక్తి యొక్క జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. వేళ మరి ఏంటంటే సమయానుకూలం రీత్యా మనం మళ్ళీ వచ్చే ఆదివారం ఈ లైవ్లో జరుగుతుంది. ఈ లోపల మీకు జాతకం మరియు వాస్తు విషయాల్లో ఏమైనా సమస్యలు ఉన్నా లేదా ఏమైనా అడుగుదాం అనుకున్నా నేరుగా రాని వారికి ప్రత్యక్షంగా 9492112211లో నేను వాట్సాప్లో దొరుకుతాను. అది కాకుండా నాది ఫోన్ నెంబర్ కూడా అదే. మీరు జాతక మరియు వాస్తు విషయాల గురించి కానీ లేదా మంత్రశాస్త్రం గురించి కానీ అడిగి. హలో అయ్యా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు చెప్పండి. అదే నా గురించి కొంచెం అది కెరియర్ గురించి తెలుసుకుందామని. అయ్యా, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 26 జూలై 1998 అండి. సమయం ఎన్ని గంటలకు పుట్టారండి? సార్ సమయం 98 కదండి? అవును సార్, 98. సమయం ఎన్ని గంటలకు పుట్టారో తెలుసా? ఆదివారం మధ్యాహ్నం 12:10 పుట్టాను సార్. ఒకసారి లైన్లో ఉండండి. పన్నెండు గంటల 10 అవునండి? అవును సార్, ఆదివారం. మఖ నక్షత్రం 4వ పాదం సింహరాశిలో జన్మించారు. ఇప్పుడు మఖ రాశికి అష్టమ శని ప్రభావం కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి వాటికి వల్ల చీటికి మాటికి చాలా సమస్యలు సతమవుతూ ఉండడం, ఇంట్లో గొడవలు అవుతూ ఉండడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది కాకుండా రాశాధిపతి అయిన రవి మీ జాతకంలో వ్యయంలో ఉండడం, జన్మరాశివశాత్తు రాహువు సప్తమంలో కేతు ఉండడం వల్ల కాలసర్పదోషం ఏర్పడడం, అష్టమంలో గురుడు ఉన్న కారణంగా పంచమాష్టమాధిపతి గురుడు మీద చేసిన వృత్తి వ్యాపారాలు యందు పట్టున్నా సరే ముందుకు వెళ్ళలేకపోవడం, మనం ఏ కార్యక్రమం చేసినా అది మంచి అనుకున్నట్లయితే దాన్ని వెనక్కి లాగుతూ ఉండడం ఇవి ఎక్కువగా జరుగుతున్నాయట. అవునండి కాదా? అవును సార్, ఎగ్జాక్ట్ గా. హలో అయ్యా, ఒకసారి లైన్లో ఉండండి, మీదే చూస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుత వర్తమాన దశ 29 సంవత్సరాల వరకు మీకు రవి మహర్దశ జరుగుతోంది. ఎందుకంటే 98లో పుట్టారు కాబట్టి రేపు 2027 వరకు కూడా రవి మహర్దశ జరుగుతోంది. ఈ రవి మహర్దశ వ్యయంలో ఉన్న కారణంగా ఒక 4 సంవత్సరాల 5 నెలల 17 రోజుల నుంచి ఏం పని పట్టుకున్నా మట్టి అయిపోతూ ఉండడం, ముందుకు వెళ్ళలేకపోతూ ఉండడం,
ఇవి ఎక్కువగా జరుగుతున్నాయండి. ఏమండి ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఏమీ అక్కర్లేదు కానీ మీరు విజయవాడ అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి వాట్సాప్లో మీ ఫోటో పెట్టినట్లయితే నా 9492112211 అది ప్రతి ఒక్క గురువారం నాడు ఒక అరకేజీ ఉలవలు తీసుకుని కృష్ణానదిలో కలిపేయండి. ప్రతి బుధవారం రాత్రి ఉలవలు నానబెట్టి ఒక అరకేజీ ఉలవలు గురువారం నాడు ఉదయం లేచి 6:15 దగ్గర నుంచి 7:15 సమయం లోపల అరకేజీ ఉలవలు తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపిన ఎడ్ల అలాగా 14 గురువారాలు చేయాలండి. దేనివల్ల అంటే ఏ పని తలపెట్టినండి మీ జాతకంలో చివరి వరకు వచ్చాక ఆగిపోయే వేళ సాయంత్రం అవుతున్నాను పని మళ్ళీ వాయిదా పడిపోవడం, అప్పటికప్పటికే వాయిదా పడుతుంది, ఆ వేళ అయిపోతుంది అనుకుని పని వాయిదా పడుతుంది. నిజమేనా కదా? ఈ యొక్క ఎందుకు అవుతుంది నా జాతకంలోనే ఈవేళ నిర్ణకాలు చిన్నప్పటి నుంచి ఇదే సమస్యతో సతమతం అవుతున్నాను అంటే దీనికి కారణం ఏంటంటే రాహుకేతువుల యొక్క సమస్య. ప్రతి గురువారం ఈ ప్రక్రియా విధానం చేయండి. మీరు నేరుగా రాలేని ఏడలో ఒకసారి నన్ను కాంటాక్ట్ చేసి మీ ఫోటో పెట్టినట్లయితే ఏ దేవతారాధన మీరు ఇంటి దగ్గర చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారని చెప్పడం జరుగుతుంది. వీటిల్లో మన 32 గణపతుల్లో చింతామణి గణపతి అని ఉంటుందండి. మీకు గణపతుల గురించి తెలియకపోతే నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఆ చింతామణి గణపతి అన్న గణపతికి చేయడం వల్ల మీరు అంటే చింతలు మన మనసులో ఉన్న చింతలు ఏమున్నాయో అవన్నీ తీసేసి పక్కన పడేస్తాడు. ఈ చింతామణి గణపతి ఏ రకంగా ఉంటుంది? సింధూర వర్ణంతో ఉంటాడండి. అంటే మనం ఆంజనేయ స్వామి సింధూరం పెడతాం కదా, ఈ యొక్క వర్ణంతో గణపతిని చెయ్యాలి. యాక్చువల్లీ పసుపు గణపతి చేస్తూ ఉంటారు ప్రతి కార్యక్రమానికి. మీ జాతకం రీత్యా ఉన్న సమస్యకి చింతామణి గణపతి చేస్తే చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అండి మీరు ప్రోగ్రామ్ అయిపోయాక ఒకసారి నా వాట్సాప్కి ఫోటో పెట్టండి, చూస్తాను. ఈ యొక్క కార్యక్రమాన్ని వారం ఇప్పటితో ముగిస్తూ మరి యొక్క ఆదివారం మీ ముందుకు వస్తాను. ఈ యొక్క లోపల మీకు ఎవరికైనా లైవ్లో దొరకలేని వాళ్ళు కానీ నాతోటి ఏదో అడుగుదాం అనుకుని లైన్లు కలవలేక బాధపడే వారికి కానీ 9492112211 అన్న నెంబర్కి నాకు ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే కొంతమంది దూర ప్రాంతాల వారు రాలేని వాళ్ళు అదే నా వాట్సాప్ నెంబర్ అండి. ఆ వాట్సాప్ నెంబర్కి తమ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము సమయం పెట్టినట్లయితే ఏ ఊర్లో జన్మించారో దాని నిమిత్తం మీ జాతక చక్రం సంపూర్ణంగా వేసి ఈ యొక్క విద్య ఉన్న వారికి కానీ ఆరోగ్య సమస్యలకు కానీ ఉద్యోగ సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఏ రకమైన సమస్యకైనా ఏ పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది అన్నది మీకు క్లుప్తంగా చెప్పి ముందుకు వంగాను. స్వస్తి. శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం వంశపారపర్యంగా గత 3 తరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో అనుభవం కలిగి ఎన్నో వేల జాతకాలు వేసిన ప్రజ్ఞ కలిగిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు మీ పుట్టిన సంవత్సరం, నెల, తేదీని బట్టి మీ సంపూర్ణ జాతకం చెప్పగలరు. జాతకం లేని వారికి నేరుగా కలిసిన ఎడల మీ ఫోటో, మీ యొక్క ముఖ లక్షణములను చూసి మీ జాతకం చెప్పగలరు. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారములు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి, రాజకీయ వ్యవహారములు మొదలగు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపగలరు. సంప్రదించండి శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య రత్న, జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. సెల్ 9492